వార్త నిబ్బరంతో నిలబడదాం. ఎమ్మెల్సీలతో సమావేశంలో వైఎస్ జగన్ దిశానిర్దేశం. ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు, భవిత మనదే. ఇంటింటికి మనం చేసిన మంచి మన పట్ల విశ్వసనీయత బతికే ఉంది. అర్హతే ప్రామాణికంగా కుల మతాలు పార్టీలు చూడకుండా పథకాలు అందించాం. కూటమికి ఓటేయలేదనే ఏకైక కారణాలతో దాడులకు తెగబడి రవాణా కాస్ట్లా మార్చారు. శిశుపాలుడి పాపాల్లో ఇవన్నీ భాగమే. బీజేపీ 240 స్థానాలకి పరిమితమైంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా అడగకుండా చంద్రబాబు పాపం చేశారు. ఆ పాపాలన్నీ పండే రోజు వస్తుంది. అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షమైన మనకు అవకాశం ఇస్తారా అన్నది సందేహమే. శాసన మండలిలో మీ పాత్ర కీలకం. ప్రజల్లోనే ఉందాం, ప్రజల కోసం పోరాడదాం, నిబ్బరంతో నిలబడదాం. ఎమ్మెల్సీలతో సమావేశంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ కేడర్కి ఎమ్మెల్సీలకి చెప్పిండు. నిబ్బరంతో నిలబడదాం, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తు మనదే, భవిత మనదే. ఇంటింటికి మనం 5 సంవత్సరాలు చేసిన పనులు ఏదైతే ఉందో, మనం చేసిన మంచి ఏదైతే ఉందో అది అట్లనే వాళ్ళ గుండెల్లో ఉంది. అందుకే 40% ఓట్లు మనకు వచ్చినాయి. అంటే 40% మంది ప్రజలు మన పక్షాన ఉన్నారు, మనల్ని నమ్మారు అని చెప్పే కార్యక్రమం చేశారు. ఇంకోటి శిశుపాలుడి పాపాల్లో ఏదైతే వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చారని, తెలుగుదేశం పార్టీకి ఓటేయలేదని, కూటమికి ఓటేయలేదని ఈ కౌంటింగ్ దగ్గర నుంచి గ్రామాలలో రావణ కాస్ట్ చేశారో ఇవన్నీ శిశుపాలుడి లెక్కలో వేసుకోవాల్సిందని చెప్పి. ఇంకోటి బీజేపీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన చెందిన తర్వాత 2014 కానీ 2019లో కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి స్పష్టమైన మెజార్టీ బీజేపీకి ఎప్పుడు వచ్చింది. కానీ మొట్టమొదటిసారిగా 2024 ఎన్నికల్లో 240 దగ్గరే ఆగింది. మ్యాజిక్ ఫిగర్కి రీచ్ కాలేదు. ఆ రీచ్ కాకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో గెలిచిన 21 మంది ఎంపీలు అక్కడ కీలకమయ్యారు. ఈ 21 మంది ఎంపీల మీద ఆధారపడే కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉంది. ఇట్లాంటి పరిస్థితి మొట్టమొదటిసారి వచ్చింది. ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా అడగకపోతే దానికంటే పాపం లేదు చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండు. వాస్తవంగా అది ఒక రకంగా, ఎందుకంటే డిఫెన్స్లో ఉంది కేంద్ర ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వంగా ఉంది, దట్టు ఏపీలో ఉన్న ఎంపీల పైన ఆధారపడి ఉంది. కాబట్టి అది ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజీ, ఇంకోటి అమరావతి, పోలవరం, ప్రతి విషయంలో కూడా డిమాండ్ చేసి గుంజుకొని తెచ్చుకునే హక్కు అవకాశం వచ్చింది ఇవాళ. కాబట్టి అది ఇప్పుడు అడగలేదు చంద్రబాబు నాయుడు గారు. బీజేపీ 200 స్థానాలకు పరిమితమైంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా అడగకుండా చంద్రబాబు పాపం చేశారు అంటాడు. మరి అడుగుతారేమో చంద్రబాబు నాయుడు గారు, చూడాలి. ఇంకా టైం ఉంది కదా. వాళ్ళు మొదలుపెట్టిందే మొన్న, ఇంకా 5 years ఉంది. ఈ 5 yearsలో ఏమైనా ప్రత్యేక హోదా తెస్తారేమో. తెచ్చే అవకాశం, అడిగే అవకాశం, డిమాండ్ చేసే అవకాశం అయితే ఏర్పడదు. అది స్పష్టం. ఎందుకంటే 32 సీట్లు తక్కువ ఉన్నాయి మ్యాజిక్ ఫిగర్కి. బీజేపీ సొంతంగా ఫామ్ చేయడానికి అది ఎట్టి పరిస్థితుల్లో రీచ్ అయ్యే పరిస్థితి లేదు. దాంట్లో 21 సీట్లు మన ఏపీ నుంచే ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఏపీ అడిగితే, ఏపీ నుంచి నిజంగానే డిమాండ్ చేస్తే నెరవేరే అవకాశం అయితే ఉంది. దాన్ని సాధించుకునే అవకాశం మొట్టమొదటిసారిగా ఈ 10 ఏళ్లలో ఇప్పుడు వచ్చింది. దాన్ని సాధించాలి. సాధించకపోతే చంద్రబాబు నాయుడు గారు పాపాల ఖాతాలు ఇదొక పాపం చేరిద్ది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన